నాగ చైతన్య శోభితల్ల ఎంగేజ్మెంట్ అయితే ఘనంగా జరిగిన విషయం అయితే మనందరికి తెలుసు. నాగ చైతన్య శోభిత ధూళిపల్ల ఎంగేజ్మెంట్ తర్వాత నెటిజన్స్ అందరూ ఎదురు చూసింది సమంత గారి రియాక్షన్ కోసమే. అయితే సమంత గారు ఇటీవలే సోషల్ మీడియాలో సంథింగ్ స్పెషల్ ఉండబోతుంది, మీకు మంచి విషయాన్ని చెప్పబోతున్నానని కామెంట్ చేయడంతో జనాలు కూడా చాలా నెటిజన్స్ కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూడడం జరిగింది. సమంత గారు ఎప్పుడెప్పుడు మీడియా ముందుకు వస్తారా, మీడియాతో చర్చిస్తారని అయితే జనాలు ఎదురు చూడడం జరిగింది. అదే విధంగా సమంత గారు మీడియా ముందుకు రావడం జరిగింది, మీడియాతో ముచ్చటించడం జరిగింది. అయితే తను మీడియాతో ఏం చెప్పబోతుందని ఆసక్తిగా అయితే నెటిజన్స్ చూశారు. కానీ తన పర్సనల్ లైఫ్ విషయాన్ని టచ్ చేయకుండా ఓన్లీ తను ఒక చెన్నైలో పికిల్ బాల్ కి సంబంధించినటువంటి ఒక టీమును తను కొన్నట్లు అయితే మీడియాకు తెలపడం జరిగింది. సమంత గారు మీడియా ముందుకు వచ్చేంత వరకు ఆసక్తిగా ఎదురు చూసిన జనాలు తన పర్సనల్ లైఫ్ గురించి ఏమైనా పంచుకోబోతుందని ఎదురు చూసిన జనాలకైతే కాస్త నిరాశను మిగిలిచ్చింది. అదే విధంగా సమంత గారు తన చెన్నై టీమును కొనుక్కున్న విషయము, మ్యాచ్లలో ఒక టీమును కొనుక్కున్నట్టయితే తను మీడియాకు చెప్పడం జరిగింది. సమంత నటించినటువంటి సిటాడెల్ వెబ్ సిరీస్ గానీ, అదే విధంగా మమ్మూటితో నటిస్తున్నటువంటి మరో సినిమా కూడా తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సమంత గారు ఏదో చెప్తారనుకుంటే ఇంకేదో చెప్పారు అని చెప్పేసి అయితే నెటిజన్లు అయితే కాస్త నిరాశకు గురైనట్లయితే మనకు సమాచారం అందుతుంది.